ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తాతా మధుకు నగర సఖ్యత లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దుష్ప్రచారంపై ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు కబర్లపు మురళి. మంత్రి అజయ్, ఎమ్మెల్సీ తాతా మధు సహకారంతోనే ఖమ్మంలో సుపరిపాలన జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మూడోసారి సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసేలా ఆశీర్వదించాలని అంటున్న కమర్తపు మురళితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఖమ్మం నగరం రానున్న ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. నగరంలో గత సుదీర్ఘకాలం పాటు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడిగా, సీనియర్ కార్పొరేటర్గా అన్ని తానై ఖమ్మం నగరంలో వివిధ సంక్షేమ అభివృద్ధి సంబంధించిన పనిలో కీలక పాత్ర పోషిస్తూ నగరంలో పాలకవర్గంలో ఒక సీనియర్ నాయకుడిగా, మచ్చలేని లీడర్గా గుర్తింపు పొందినటువంటి నేత కమర్తపు మురళి గారు మనతో పాటు ఉన్నారు. నగర అభివృద్ధి గురించి, రాజకీయ సమీకరణల గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మురళి గారు. ఖమ్మంకి సంబంధించి మున్సిపల్ పాలకవర్గం ఇటీవల కాలంలో గతంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ నేతల సంఖ్య పెరిగింది, కార్పొరేటర్స్ కూడా ఆ రకంగా స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. నగరం ఎటువంటి అభివృద్ధి సాధించింది? అంటే 2014 తర్వాత ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. అంటే ఖమ్మం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు చూసుకుంటే అసలు అంటే ఊహించినంత విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఖమ్మం కార్పొరేషన్, అంటే కార్పొరేషన్ ఉన్న అన్ని కార్పొరేషన్ల కంటే బాగా వేగవంతంగా అభివృద్ధి చెందింది. దీనికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ద్వారా నిధులు రావటమే. గతంలో సమైక్యాంధ్రలో కార్పొరేషన్ అంటే అప్పుడు మున్సిపాలిటీ ఉంది, అప్పుడు నిధులు అంటే 10 కోట్లు 20 కోట్లు అసలు మొత్తం కూడా ప్రాపర్టీ ట్యాక్స్లు ఇవన్నీ కూడా వసూలు చేసిన ట్యాక్స్లకి కనీసం శాలరీస్ ఇవ్వడానికి సరిపోయేది, అభివృద్ధి చేయడానికి సరిపోయేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ నిధులు 100 కోట్లు కానీ, మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే మన గతంలో వచ్చినప్పుడు మరి వారు అసెంబ్లీ నుంచి మన ఏదైతే బడ్జెట్ నుంచి 100 కోట్లు తీసుకురావటం, అదేవిధంగా మరి ఏదైతే పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రి అయిన తర్వాత మరి ఇలా 100 కోట్లు, మరి ఇలా నిన్నగా మొన్న చూసుకుంటే 680 కోట్లు ఓన్లీ మరి ఏదైతే 36 అడుగుల ఏదైతే కరకట్టలా కట్టడానికి 36 అడుగులతో ఎత్తుతోటి 8 కిలోమీటర్లకు 680 కోట్లు శాంక్షన్ అయింది. 180 కోట్లు మరి ఏదైతే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది, మళ్ళీ 180 కోట్లు ఏదైతే మా దుర్గం చెరువు బ్రిడ్జి లాగా శాంక్షన్ అయింది. గతంలో మరి 100 కోట్లు గోలపాడు ఛానల్కి శాంక్షన్ అయింది, 70 కోట్లు ఫ్లైఓవర్కి దంసలాపం ఫ్లైఓవర్కి శాంక్షన్ అయింది, అదేవిధంగా 30 కోట్లు లక్కరం ట్యాంక్ బండికి, 24 కోట్లు హైటీ హబ్కి, 25 కోట్లు కొత్త బస్ స్టాండ్కి, కొత్త మున్సిపాలిటీకి ఒక 24 కోట్లు. అంటే ఇవన్నీ 100 కోట్లు ఇలా వైకుంఠ ధామాలు అయితే, 4 పలక రోడ్లు అయితే, గ్రీనరీ అయితే, సెంట్రల్ లైటింగ్ అయితే, కూడళ్ళ యొక్క విగ్రహాలు పెట్టుకొని, మహానాయకుల విగ్రహాలు పెట్టుకొని డెవలప్ చేయడం అయితే, గాంచౌకులో 1 కోటి రూపాయలు పెట్టి మహాత్మా గాంధీ విగ్రహం, ఇవన్నీ కూడా 100 కోట్లు తీసుకురావడం. అంటే ఫండ్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడిట్లో నిధులు మనకు ఉండటం వల్ల ఇది సాధ్యమైందని కోరుకుంటున్నాను. ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో సమన్వయపరిచే దగ్గర మేయర్ యొక్క శక్తి సామర్థ్యాలు కావచ్చు, ఇవన్నీ మెజార్టీగా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ అందరికీ సమానమైన నిధులు ఇవ్వట్లేదు అనేది కొంత ఆరోపణలు ఉన్నాయి. దీని పట్ల మీరు స్పందిస్తారు? అంటే అది వాళ్ళ అపోహ మాత్రమే. ఎందుకంటే మా మంత్రి అంటే ఎమ్మెల్యేగా ఉండి మా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మరి ఖమ్మంలో ఉన్న 60 డివిజన్లలో 57 డివిజన్లు మంత్రి గారి నియోజకవర్గం కింద ఉంది. ఇది కాక రఘునాథపాలెం ఉంది. అంటే వీరు ఒకటి ఆలోచించాలి, గెలవడం ఓడవడం అనేది తర్వాత అది మామూలుగా గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ ఓడిపోయిన చోట కూడా ప్రజలు ఉన్నారు కదా. ఎవరు ఆ ప్రజలు? తెలంగాణ బిడ్డలే కదా. ఖమ్మం నియోజకవర్గంగా మంత్రి గారికి రేపు ఓటేయాలి కదా. అంటే తెలంగాణ బిడ్డల కోసమే తెలంగాణ ఏర్పడితే ఓడిపోయిన వాళ్ళ దగ్గర నిధులు ఇవ్వడం అంటే ఇవాళ ఒక సిస్టమ్ ఏంటంటే ఖమ్మం కార్పొరేషన్లో నిధులు ఎట్లా ఇస్తామంటే ఒక్కొక్క డివిజన్కి ఇంత కేటాయిస్తాం, ఎక్కడ అవసరమైన చోట చాలా ఎక్కువ పెడతాం. ఇప్పుడు విలీన గ్రామాలు ఉన్నది. ఇప్పుడు నాలాంటి కోర్ ఖమ్మం టౌన్లో కోరుగా ఉన్నాయి. దాదాపుగా 60 డివిజన్లో దాదాపు 35-40 డివిజన్లు కోర్ ఖమ్మంలో ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ డెవలప్ అయినాయి 2014 నుంచి 2021 వరకు 7 సంవత్సరాల్లో. కొన్ని ఇంకా డెవలప్ కావాలి. అంటే ఇప్పుడు ఖమ్మం కార్పొరేషన్లో దాదాపు 1200 కిలోమీటర్ల రోడ్డు వ్యవస్థ ఉంది, 1150 కిలోమీటర్ల డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. అంటే మేము వచ్చినప్పుడు 2016లో 350 కిలోమీటర్లు 380 కిలోమీటర్ రోడ్డు వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ. ఈ రోజు అంత డెవలప్ చేసినామంటే ఏదైతే కార్పొరేషన్ వచ్చిన తర్వాత. కాబట్టి వాళ్ళు నిధులు రావట్లేదంటే వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షాల్లో ఉండి మా మీద బురదలు చల్లటమే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాకు నిధులు ఇవ్వట్లేదని మమ్మల్ని కౌన్సిల్లో కానీ బయట కానీ నిధులు ఇవ్వట్లేదు. ఎందుకు నిధులు ఇవ్వం? వాళ్ళు ఉన్నది ఎక్కడ? ఖమ్మం కాదా? అది నియోజకవర్గం మంత్రి గారిది కాదా? అది తెలంగాణ బిడ్డలది కాదా? అది అపోహ మాత్రమే. కార్పొరేటర్కి సంబంధించినటువంటి ఖమ్మంలో దాదాపు ఇటీవల కాలంలో 58-59 జీవో ఏదైతే ఉందో అది ఓవరాల్గా ఖమ్మంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది.
అయితే దీనికి సంబంధించిన దాంట్లో విపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అందరూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దీంట్లో వాస్తవం ఏమైనా ఉందా? అంటే 58-59 జీవో అది పేదల కోసం ఏర్పడ్డ జీవో. అంటే పేదలకు ఏదైతే 100 గజాలు 80 గజాలు చిన్న వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు, అది 10, 20, 30, 40 సంవత్సరాలు ఉంటున్నారు. కానీ వాళ్ళకి రైట్ లేదు, అంటే వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే వాళ్ళ పేరు మీద కానీ లేదు. అలాంటి వాటన్నిటికీ ప్రభుత్వం 58-59 జీవో తీసుకొచ్చింది. అయితే దీంట్లో మీరు అన్నట్టుగా రాజకీయ ప్రమేయం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కరెంటు బిల్లు ఉండాలి, గతంలో వాళ్ళు ఉన్నట్టుగా ఉండాలి, ఎంక్వైరీ చేయాలి, అది కలెక్టర్ గారి చేతిలో ఉంది. రాజకీయ నాయకులు చెప్పి లాబింగ్ చేసేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళు ఉన్న వాళ్ళని అన్యాయం చేసి కార్పొరేటర్లో లేకపోతే ప్రజాప్రతినిధులు వాళ్ళని ప్లేసులు వేరే వాళ్ళు లాక్కుంటే సమాజం ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షాలు ఉన్నాయి, మీడియా మిత్రులు ఉన్నారు, అట్లా చేయడానికి కుదరదు. అది మా మీద ఏదో అపోహ మాత్రమే చెప్తే ఏ కార్పొరేటర్ కూడా అట్లాంటి 58-59 జీవో జోలికి పోవడానికి అవకాశం లేదు. ఉన్నోడు అడిగిపోతాడు. ఇవాళ ఇంతమంది ముఖ్యమంత్రులు, అంతమంది నాయకులు, నేను ప్రతి ఒక్కరు నేను ముఖ్యమంత్రి అంటాడు. కాబట్టి మా ముఖ్యమంత్రి ఒక్కళ్ళే కేసీఆర్. మాకు గ్యారెంటీ ఉంది, మీకు గ్యారెంటీ లేదు. రైట్. ఇది ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి ఖమ్మం నగర ప్రజలు రానున్నటువంటి రాజకీయాల్లో అభివృద్ధి ఎజెండాగా ముందుకు పోతున్నటువంటి రాష్ట్ర మంత్రి పోవాడ అజయ్ కుమార్ని గెలిపించి రాష్ట్రంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే విధంగా అందరూ సహకరించాలని, రానున్నటువంటి రోజుల్లో మరింత ప్రజాసేవకు అంకితమై పనిచేసేటువంటి నాయకత్వం బీఆర్ఎస్ అని అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఖమ్మంలో కనబడుతుంది. ఇది ఖమ్మం నగరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్ కమర్తం వర్లే అభిప్రాయం. కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం జిల్లా నుండి.